మనం లోగడ ఈ తాంత్రిక వస్తువులని పరిచయం చేస్తున్నప్పుడు రకరకాల వస్తువులు పరిచయాలు మనం చేస్తూ వచ్చాం. మా మీలో చాలామందికి మరి కొంతవరకు గుర్తుండే ఉంటుంది. స్ఫటికమాలని, తర్వాత మరి గోమతి చక్రాలని, దక్షిణావర్తి శంఖమని, శ్రీయంత్రమని, శ్రీచక్రమని ఇలా లక్ష్మీ గవ్వలని అనేక విశేషాల్ని మనం మీ ముందుంచే ప్రయత్నం చేయటం అనేది జరిగింది. అయితే ఇందులో చాలా ఏళ్లుగా చాలామందికి తెలిసిన ఒక మంచి ఏదైతే తాంత్రిక వస్తువుందో, లేదా వాస్తుకు సంబంధించిన వస్తువుందో, మరి లేదా అవేం తెలియకుండానే ఎవరో చెప్పారని మరి ఎన్నో రకాలుగా మనం ఇళ్లలో పెట్టుకుంటూ వస్తున్న ఏకైక ఏదైనా ఒక వస్తువు ఉంది అంటే గనక, అందులో ప్రముఖ పాత్ర వహించేది ఖచ్చితంగా లాఫింగ్ బుద్ధ అనేది అయ్యుంటుంది. ఎందుకంటే ఇవాళైతే కొద్ది కొద్దిగా ఇప్పుడు ఈ లాఫింగ్ బుద్ధ అనేది కొంత తగ్గించారేమో. ఒక మనం 3, 4 ఏళ్ల కిందట గనక వెళ్ళినట్టయితే గనక ఇంచుమించు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ ఆర్థికంగా ప్రయోజనం అనేది జరుగుతుందని ఒక నమ్మిక అనేది కూడా ఉండేది. అయితే నిజానికేంటంటే ఈ చైనీస్ యొక్క ఫెంగ్ షూయిలో మొట్టమొదటి కీ రోల్ వహించేదైతే గనక ఖచ్చితంగా ఈ లాఫింగ్ బుద్ధ అనేదే ఉంటుంది. అయితే ఈ లాఫింగ్ బుద్ధ అనేది మరి నిజంగా దానికి అంతటి ప్రయోజనం ఉందా? మరి ఆ రకమైన శక్తి, పవర్ అనేది దాని నుంచి వెలువడుతుందా? ఇలాంటివి గనక మనం గనక పరిశీలించినట్టయితే ఎవరు కూడా రాత్రికి రాత్రి మిమ్మల్ని కోటీశ్వరులు చేయటం అనేది కష్టం. కానీ మీ యొక్క జీవితంలో వచ్చేవేవైనా సరే ఉండే ఆర్థికమైన సంకటాలు ఏవైతే ఉంటాయో, తరచూ ఏవైతే ఈ రకంగా మనం ఎంత వచ్చినా కూడా మిగుల్చుకోలేకపోవటం అనేది, చీటికి మాటికి మరి అప్పులకి పరిగెత్తడం అనేది, ఇలాంటివి ఏవైతే ఉంటాయో నేచురల్‌గా, ప్రాక్టికల్‌గా అలాంటి ఆర్థిక కష్టాల నుంచి ఖచ్చితంగా దూరం చేయగలిగే మంచి వస్తువుల్లో, తాంత్రిక వస్తువుల్లో ఖచ్చితంగా లాఫింగ్ బుద్ధ అనేది ఒకటి. సో, ఇక్కడ లాఫింగ్ బుద్ధ అనేదేంటంటే అందరూ తెచ్చేసుకోవడం, పెట్టేసుకోవడం అనేది దాని యొక్క పరిపూర్ణత అనేది కలగదు. సో, ఈ లాఫింగ్ బుద్ధ అసలు మనం ఏ విధంగా పెట్టుకోవాలి? దాని యొక్క ప్రయోజనాన్ని మనం ఏ రకంగా పొందాలి అనేది. చాలామంది ఏంటంటే ఇక్కడ ఈ యొక్క లాఫింగ్ బుద్ధలో కొన్ని రకాలుగా అంటే మహా అయితే రెండో, మూడో రకాలను చూసి ఉంటారు. కానీ నిజానికేంటంటే ఈ లాఫింగ్ బుద్ధలో కనీసం 25-40 రకాల లాఫింగ్ బుద్ధాలు ఉండటం అనేది కూడా జరిగింది. అలాగే ఇవి మరి వివిధ అంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేది, తర్వాత మరి కొంతవరకు లోహంతో తయారు చేసినవి గానీ, ఇలా కొన్ని మెటీరియల్‌తో కూడా అలా 2, 3 మించి మెటీరియల్స్ సాధారణంగా దొరకవు. అయితే రంగుల్లో ఎక్కువ శాతం మీరు గోల్డ్ కలర్‌లో ఉన్నవి ఎక్కువగా చూసి ఉంటారు. అయితే ఎప్పుడైనా సరే మీకు అదృష్టవశాత్తు సింథటిక్ అవనివ్వండి, లేదంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అవనండి, మొత్తానికి ఈ గ్రీన్ కలర్‌లో దొరికింది ఏదైనా సరే లాఫింగ్ బుద్ధ దొరికితే మాత్రం మీకు నిజంగా చాలా మంచి బొమ్మ దొరికినట్టే. ఎందుకంటే ఈ గ్రీన్ కలర్‌లో ఉండే లాఫింగ్ బుద్ధ అనేది కొద్దిగా అరుదుగా దొరుకుతూ ఉంటుంది. సో, మన వైపు కన్నా కూడా మనకి ఉత్తరాది అటువైపంతా కూడా కొద్దిగా గ్రీన్ కలర్‌లో మహారాష్ట్ర అటువైపంతా కూడా కొద్దిగా దొరుకుతాయి. మన తెలుగు వైపు కొంతవరకు ఎక్కువగా గోల్డ్ కలర్‌లో ఉండేవి ఎక్కువగా లేదు వైట్ కలర్‌లో ఉండేవి కొంతవరకు దొరుకుతూ ఉంటాయి. ఈ గ్రీన్ కలర్‌లో ఉండేవి కొంత తక్కువలో ఉంటాయి. కానీ గ్రీన్ కలర్ దొరికితే మాత్రం చాలా ముఖ్యంగా ఈ వ్యాపారస్తులకైతే గనక చాలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి కూడా అది ఉపయోగపడుతుంది. ఆ గ్రీన్ కలర్‌లో ఉన్నది. తర్వాత ఇందులో మళ్ళీ మనకేంటంటే చాలామందేంటంటే కేవలం ఈ డబ్బు ఆర్థికాభివృద్ధి వీటి కోసం అనుకుంటారు గానీ, కొన్ని కొన్ని ఏదైతే ఈ లాఫింగ్ బుద్ధ ఉందో, ముఖ్యంగా కోడిగుడ్డు ఆకారంలో ఉండేది గానీ, తర్వాత ఒకే లాఫింగ్ బుద్ధ చుట్టూ వాళ్ళ పిల్లలు గూడా అంటే ముగ్గురు, నలుగురు పిల్లలున్నట్టుగా కూడా కొన్ని కొన్ని బొమ్మలుంటాయి. అంటే చిన్న చిన్న లాఫింగ్ బుద్ధలు మళ్ళీ వాటికి అతుక్కుని ఉంటాయనమాట. సో, అలా పిల్లలతో కూడిన లాఫింగ్ బుద్ధ ఉంటే, అంటే ఇటు కోడిగుడ్డు ఆకారంలో గానీ తర్వాత మరి ఈ పిల్లలతో ఉన్న లాఫింగ్ బుద్ధ గాని, ఈ 2 మాత్రం ఎప్పుడైనా సరే మీరు బెడ్‌రూమ్‌లో పెట్టుకోవాలి. మిగతావేవి కూడా ఎప్పుడు కూడా ఈ లాఫింగ్ బుద్ధలు ఎట్టి పరిస్థితిలో కూడా బెడ్‌రూమ్‌లో ఉండకూడదు.
సో, ఆ బెడ్‌రూమ్‌లో ఉంటే గనక మళ్ళీ మీకది ఆ లాఫింగ్ బుద్ధ ఇవ్వాల్సిన మంచి ఫలితాలు ఇవ్వదు. కనుక దాన్నెప్పుడు కూడా మీరు బెడ్‌రూమ్‌లోకి చేర్చొద్దు. మీకు ఈ బెడ్‌రూమ్‌లో ఏదైతే అంటే ఇందాక నేను చెప్పిన ఈ 2 ఇవి కూడా మీకు అంటే పిల్లలతో కూడిందొకటి, తర్వాత మళ్ళీ కోడిగుడ్డు ఆకారంలో ఉన్నదొకటి. ఇది ఖచ్చితంగా ఇది ఏదైతే ఒక సంపద అనుకుంటున్నామో, ఆ సంపదే కాకుండా సంతాన సంపద కూడా అనుగ్రహించాలి. అంటే ఎవరికైతే పిల్లలు పుట్టక ఇబ్బందులు పడుతున్నారో, అలాంటి వాళ్ళ కోసం తప్పకుండా ఈ రకమైన పిల్లలతో కూడింది గానీ, అండాకారంలో ఉన్నది గానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కనుక పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు, పిల్లల ప్రయోజకత్వం కావాలి అనుకునే వాళ్ళు, భార్యాభర్తల మధ్య సాంగత్యం బావుండాలనుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళు మాత్రం ఇది బెడ్‌రూమ్‌లో ఇలా పిల్లలతో కూడినది గానీ, లేదా అండాకారంలో ఉన్నది గానీ పెట్టుకోండి. ఇక ఎప్పుడైనా సరే ఈ యొక్క లాఫింగ్ బుద్ధ ఏదైతే ఉంటుందో దాన్నెప్పుడు కూడా మనము వీధి గుమ్మానికి ఎదురుగా ఉండాలి. ఇక ఆకస్మికంగా ఏదైనా సరే ఈ ధన లాభం కలగాలి అనుకునే వాళ్ళు, తర్వాత ముఖ్యంగా ఈ షేర్ మార్కెట్‌లో వాటిలో ఎక్కువగా ఉండేవాళ్ళు, తర్వాత ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఏదైనా సరే ఒకవైపు ఒక చేత్తో భుజాన ధనం సంచి వేసుకొని ఉంటాడు. ఇంకో చేత్తో ఇలాగేమో కాయిన్స్ డబ్బా మన పళ్ళెం పట్టుకొని ఉన్న లాఫింగ్ బుద్ధ ఉంటుంది. అది తెచ్చుకొని ఖచ్చితంగా మీరు గనక గుమ్మానికి ఎదురుగుండా పెట్టుకోవటం అనేది ఒకటి. తర్వాత ఎప్పుడు కూడా లాఫింగ్ బుద్ధకి మనం బొట్లు పెట్టడం, కుంకాలెట్టడం ఇలాంటివేవి కూడా చేయకూడదు. అంటే దానికి పూజేమి అవసరం లేదు. జస్ట్ ఆయన యొక్క పొట్ట ఏదైతే ఉంటుందో, ఆ పొట్ట దగ్గర మీరు ఆ బొజ్జ దగ్గర ఇలా ఇలా ముట్టుకొని కుబేర, 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 కుబేర అని చెప్పి ఒక్క 10 సార్లు దాన్ని టచ్ చేసినట్టయితే మీరు చూడండి ఒక 40, 50 రోజులు చేసేప్పటికి మీకు చాలా మంచి మార్పులు రావటం అనేది జరుగుతుంది. ఏదో ఒక రకమైన ప్రశాంతత మీ ఇంట్లో వచ్చి పడినట్టు ఒక ఏదైతే ఒక అప్రశాంతత, ఒక భయం అమ్మో! రేపేమవుతుందో పలానా వాడొచ్చి మన మీద ఇంటి మీద కూర్చుంటాడేమో అప్పు తీర్చలేదు అని. కానీ ఉన్నట్టుండి ఒక్కొక్క ఆర్థిక సంకటం నుంచి మీరు ఎలా బయటపడుతూ ఉంటారో అది మీకే ఒక రకమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సో, ఎప్పుడు కూడా దాన్ని ఇంటి ఎదురుగుండా మీరు తలుపుకి ఎదురుగుండా పెట్టాలి. అయితే ఆ డబ్బు బయట అలా ఇస్తున్నట్టుగా కాకుండా అది మన ఇంటికి తెస్తున్నట్టుగా ఎక్కువగా ఉండాలి. అదొక్కటి మీరు బొమ్మలు కొనుక్కునేప్పుడు కొంతవరకు ఆ జాగ్రత్త తీసుకోండి. ఖచ్చితంగా ఇది చాలా అద్భుతమైన వస్తువు కిందగానే లాఫింగ్ బుద్ధ అనేది చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే హిందూ మెథాలజీకి ఏదైతే ఉంటుందో అది కుబేరుడికి చాలా దగ్గర పోలికలో దాన్ని తీసుకొచ్చిన ఒక రకమైన బొమ్మ. సో, దాన్ని మనం ఇంట్లో పెట్టుకోవటం వల్ల తప్పకుండా అనుకూలం అవుతాం అనేది ఉంటుంది. తర్వాత రెండోదేంటంటే మరొక చాలా మందికి ఇంకొక అది నమ్మకం, సందేహం ఏదైనప్పటికీ గానీ, ఇది మనకి మనం కొనుక్కోవాలా? ఇంకోళ్ళెవరైనా కొనిస్తేనే మనకెక్కువగా అదృష్టం పెరుగుతుందా అని చెప్పి కూడా కొంతమంది సందేహం వెలిబుచ్చటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా సరే దేవుళ్ళకి సంబంధించినవి గానీ, ఇలాంటివేవైనా సరే కొన్ని కొన్ని గిఫ్ట్‌లు వేరే వాళ్ళ ద్వారా వచ్చినప్పుడు మనకదొక సెంటిమెంట్‌గా ఉండటం అనేది ఉంటుంది కానీ, అదేమీ తప్పనిసరి అయితే కాదు. మీకు మీరు కూడా మంచి సంకల్పంతోని కొని తెచ్చుకోవచ్చు. ఒకవేళ అదేంటంటే వేరే వాళ్ళిచ్చినప్పుడేంటంటే అది ఇంకొద్దిగా అదృష్టం అంటే, అదృష్టం అనేది మనకుగా వెతుక్కుంటూ వచ్చినట్టు మన ఇంటికి. ఆ రకంగా మనం భావించాలి తప్ప, మరీ ఖచ్చితంగా అవతల వాళ్ళే కొనివ్వాలి అనేదైతే లేదు. ఒకవేళ అనుకోకుండా మీ చేతికి అవతల వాళ్ళు పెట్టారు అంటే గనక, కొంతవరకు ధనలాభం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది అనేది మనం కొంతవరకు ఆ సెంటిమెంట్‌ని ఆ రకంగా అర్థం చేసుకోవటం అనేది ఉంటుంది. కనుక ఈ రకంగా మరి ఏదైనా సరే ఈ యొక్క లాఫింగ్ బొమ్మ బుద్ధ అనేది ఏదైతే ఉంటాయో వాటిని మరి తర్వాత మరి పద్మాసనంలో కూడా ఉన్న లాఫింగ్ బుద్ధ అనేది ఉంటుంది. సో, ఒక పైన కింద కూర్చున్నది ఏదైతే పీఠం ఉంటుందో అది పద్మంతో కూడి ఉండడం అనేదొకటి. తర్వాత తాబేలు మీద కూడా కూర్చున్న లాఫింగ్ బుద్ధ ఈ 2 కూడా చాలా విశిష్టమే. తాబేలు మీద కూర్చున్నది గాని, తర్వాత మరి పద్మంలో కూర్చున్నది గాని. ఈ పద్మంలో కూర్చున్నది గాని, తాబేలు మీద గాని కూర్చున్నదేంటంటే మీరు చిన్న పళ్ళెంలో పెట్టి, ఆ పళ్ళెంలో కొద్దిగా నీరు పోసి, దాని మీద గనక ఈ లాఫింగ్ బుద్ధని పెట్టినట్టయితే చాలా మంచి ప్రయోజనాలు వాటిల్లడం అనేది గూడా ఉంటుంది. మరి ఇన్ని